నేపాల్ వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. మరో 37 మంది ప్రవాస భారతీయులు మిస్ అయ్యారు. వరదల్లో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లుగా నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా గుర్తించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు ఉన్నట్లుగా తెలిపింది. గల్లంతైన 291 మంది విదేశీయుల్లో ఇండియా సహా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, అమెరికా, మలేషియా, బ్రిటన్, దక్షిణాఫ్రికాకు చెందిన వారు కూడా ఉన్నారు. టూరిజం, ట్రావెల్ ఏజెన్సీల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా గల్లంతైన వారి జాబితాను రూపొందించారు. టూరిజం బోర్డు, టూరిస్టు పోలీసులు, స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది, ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లతో కలిసి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు పోటెత్తింది. రుసువా జిల్లాలో 8 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. వరద ఉధృతికి పలు గ్రామాలు, ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రుసువా జిల్లాలో 26 మంది పోలీస్ సిబ్బంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. ఆర్ముడు పోలీస్ ఫోర్స్కు చెందిన మరో 7 సిబ్బంది కనిపించడం లేదని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం నేపాల్ సైన్యం హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించింది. వరదల ధాటికి నేపాల్లోని కీలక విద్యుత్ మౌలిక వస్తువులు దెబ్బతిన్నాయి. 6 ప్రధాన జల విద్యుత్ కేంద్రాలకు నష్టం జరిగినట్లుగా నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ తెలిపింది. దాంతో విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రధాన రహదారులను కూడా మూసేశారు. మరోవైపు వరద పరిస్థితిపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్య బృందాలు, స్కౌట్స్, రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్టుగా తెలిపారు. టిబెట్ వైపు నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హిమ సరస్సు ఉప్పొంగడం లేదా బద్దలవడం వంటి కారణాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల బీభత్సాన్ని చూస్తున్నాము. నేపాల్ వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతైనట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. మరో 37 మంది ప్రవాస భారతీయులు మిస్ అయ్యారు. వరదల్లో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లుగా నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా గుర్తించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు ఉన్నట్లుగా తెలిపింది. గల్లంతైన 291 మంది విదేశీయుల్లో ఇండియా సహా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, అమెరికా, మలేషియా, బ్రిటన్, దక్షిణాఫ్రికాకు చెందిన వారు కూడా ఉన్నారు. టూరిజం, ట్రావెల్ ఏజెన్సీల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా గల్లంతైన వారి జాబితాను రూపొందించారు. టూరిజం బోర్డు, టూరిస్టు పోలీసులు, స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది, ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లతో కలిసి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు పోటెత్తింది. రసువా జిల్లాలో 8 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. వరద ఉధృతికి పలు గ్రామాలు, ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రసువా జిల్లాలో 26 మంది పోలీస్ సిబ్బంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్కు చెందిన మరో 7 సిబ్బంది కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం నేపాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఎక్కడికక్కడ రోడ్లు, రహదారులు నీళ్ళు కొట్టుకుపోయాయి. హెలికాప్టర్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. విపత్తు నిర్వహణ బృందాలని రంగంలోకి దించారు. హెలికాప్టర్లు, నేపాల్ సైన్యం సంయుక్తంగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుంది. మనం చూడొచ్చు. ఇటు ఒక్కసారిగా నేపాల్లో వరదలు పోటెత్తాయి. 6 ప్రధాన జల విద్యుత్ కేంద్రాలకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్టుగా నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ తెలిపింది. దాంతో విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలకు కూడా అంతరాయం ఏర్పడింది. నేపాల్ వరద బీభత్సాన్ని చూస్తున్నాం. దాదాపు 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. మరో 37 మంది ప్రవాస భారతీయులు గల్లంతైనట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఏంటి ఇంత సడన్ గా ఈ వరద బీభత్సాన్ని మనం లైవ్ లో చూస్తున్నాము? ఇంత ఆకస్మిక వరదలకు కారణం ఏంటి? అసలు ఇప్పటివరకు ఎంతమంది గల్లంతయ్యారు? ఎస్ దేవి, నిజంగా అంటే నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ ఆకస్మిక వరద బాధిత ప్రాంతాలు మాత్రం ఒకసారిగా టెన్షన్ పెట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేపాల్లో అంటే ఒక్కసారిగా ఏ విధంగానైతే ప్రత్యేకంగా బోటెకోసి నదికి వచ్చినటువంటి ఆకస్మిక వరదలు, దాంతో దాదాపు
384 మంది అంటే నియర్లీ 400 మంది ఒక్కసారిగా ఆకస్మికంగా వచ్చినటువంటి వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి నేపాల్కి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక్కసారిగా అలర్ట్ కూడా అయ్యాయి. మరోవైపు హెలికాప్టర్ల ద్వారా బాధితులందరినీ కూడా రక్షించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా దాదాపు 105 మంది వరకు ఇండియన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు దాదాపు 40 మందికి పైగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి టూరిస్టులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళను రక్షించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఓవరాల్గా మనం సిచ్యువేషన్ చూస్తున్నాము అంటే ఏదైతే నేపాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్ళినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వరదల్లో చిక్కుకుపోయారు. దాంతో ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడైతే వరద తీవ్రత ఉందో ఆ వరద తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయానకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వరద తీవ్రతతో కొట్టుకుపోతున్నటువంటి ప్రాంతాలను కూడా మనం చూస్తున్నాము. ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వందలాది మంది ఆ ప్రాంతాల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. సో ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి బాధితులను వెంటనే రక్షించేందుకు సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం సైతం ఇప్పటికే నేపాల్లో ఉన్నటువంటి విదేశాంగ శాఖ సంబంధించినటువంటి కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో నేపాల్లో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఈ ప్రభావం మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. రెస్క్యూ కోసం ఒకవైపు హెలికాప్టర్లు మరోవైపు రెస్క్యూ ఆపరేషన్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు డ్రోన్లతో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు నేపాల్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి అంటే నిన్న ఇవాళ కొంత నేపాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు వెళ్ళినటువంటి పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ముందుకు సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఒక్కసారిగా ఈ తీవ్రంగా వచ్చినటువంటి వరదలకు వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీస్ మొత్తం కూడా అలర్ట్ అయ్యాయి. సో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రక్షించేందుకు పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపాల్ డ్రోన్ అసోసియేషన్ ఇప్పటికే ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి కూడా చేశారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ చిక్కుకున్నారో వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక ప్రత్యేకంగా సింబల్స్ ద్వారా అంటే ఒక పొగ కానీ లేదంటే మేము ఇక్కడ చిక్కుకున్నామనే విషయాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకమైనటువంటి సంకేతాలు ఇవ్వడం ద్వారా నేపాల్ డ్రోన్ సిస్టమ్ కొంత వాళ్ళను ఐడెంటిఫై చేస్తుంది. సో వాళ్ళందరూ కూడా వెంటనే తమ చిక్కుకున్నటువంటి ప్రాంతాల నుంచి సరైనటువంటి సంకేతాల ద్వారా ఒక హెలికాప్టర్లకు కానీ రెస్క్యూ టీమ్స్కి కానీ సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే ఇప్పటికే ఈ టీంలో దాదాపు 100 మందికి పైగా ఇండియన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అంటే విదేశాల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఈ చిక్కుకుపోయినటువంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా నేపాల్లో వరదలు మాత్రం పెద్ద ఎత్తున టెన్షన్ పుట్టిస్తున్నాయి. సో దాంతో ఎవరెవరైతే ఎక్కడెక్కడ చిక్కుకున్నారో వాళ్ళు ఈ డ్రోన్స్కు సరైనటువంటి సమాచారం ఇవ్వాలి. పొగల ద్వారా కానీ లేదంటే ఒక ఇండికేషన్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి హెలికాప్టర్ల ద్వారా వాళ్ళను చిక్కుకున్నటువంటి ప్రాంతాల నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓవరాల్గా దాదాపు 300 మందికి పైగా ఇప్పటికే ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపాల్లో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఈ తీవ్రత కనిపిస్తుంది. ఒక్కసారిగా వచ్చినటువంటి వరదలు దాంతో ఏదైతే పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి పర్యాటకులందరూ కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దేవి రాజు అంటే ఇది నదీ పరివాహక ప్రాంతమా, అది బోటుకేసి నదిలో నుంచి ఈ సడన్ వరద టిబెట్ వైపు నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏంటి అసలు ఆ నదీ పరివాహక ప్రాంతమా లేకపోతే హిల్ ఏరియానా? ఎస్, ఇది నదీ పరివాహక ప్రాంతమే కానీ హిల్ ఏరియాతో కనెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం. అంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం
హిమాలయాలు మొత్తం కూడా ప్రస్తుతం ఉత్తరాదిన నెలకొన్నటువంటి ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు మొత్తం కూడా కరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కసారిగా ఈ హిమాలయాలు టిబెట్ను కూడా ఆవరించి ఉంటాయి. టిబెట్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మంచు కొండలు ఒక్కసారిగా కరిగిపోవడం, సో దానికి అనుగుణంగానే ఈ నదిలో ఒక్కసారిగా వచ్చినటువంటి వరద తీవ్రతతోనే ఎవరైతే పర్యాటకులు వచ్చారో వాళ్ళందరూ కూడా రెస్క్యూలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకే చెప్తున్నారు, ప్రజెంట్ ఎవరైతే ఎక్కడెక్కడైతే ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఏదైతే డ్రోన్స్ కావచ్చు, అంటే ఇప్పటికే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈవినింగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో చీకట్లు కూడా పడుతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో ఇది తీవ్రత మరింతగా ఉంటుంది. సో టిబెట్ నుంచి వచ్చినటువంటి ఈ వరద తీవ్రత ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో ఆ పైన ఉన్నటువంటి డ్రోన్స్కి కానీ హెలికాప్టర్లకు కానీ వాళ్ళు తాము ఇక్కడ ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలి. అది పొగ ద్వారా కానీ లేదంటే ఏమాత్రం అవకాశం ఉన్నా మంటల ద్వారా కానీ ఆ అవకాశాన్ని వాళ్ళకు డ్రోన్స్కి కానీ హెలికాప్టర్లకు కానీ చూపెడితే వాళ్ళు వెంటనే అక్కడ నుంచి రిస్క్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే నేపాల్ ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడెక్కడైతే టూరిస్టులు ఇరుక్కుపోయారో అక్కడి నుంచి వాళ్ళందరినీ ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ఇప్పటికే హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. మరోవైపు డ్రోన్ వ్యవస్థ కూడా పూర్తిగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఇరుక్కున్నారు, ఎంతమంది ఉన్నారనే దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి రాజు, ఈ ఆకస్మిక వరదల్లో భారతీయులు చిక్కుకున్నారు. మరి వాళ్ళు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు మన రాష్ట్రం నుంచి కావచ్చు, మన దేశం నుంచి కావచ్చు, ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ ఏమైనా అరేంజ్ చేసే అవకాశం ఉందా? ఎస్, ఇప్పుడిప్పుడే ఈ సమాచారాన్ని తెలుసుకుంటున్నటువంటి భారత విదేశాంగ శాఖ కూడా అప్రమత్తమైంది. నేపాల్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. అవసరమైతే భారత్ నుంచి కావాల్సినటువంటి సహాయక చర్యలకు కూడా తాము సిద్ధంగా ఉన్నాము. నేపాల్కు ఎటువంటి సహకారం కావాలన్నా తామంతా కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాము. సో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామనే విషయాన్ని కూడా భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు. భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలనే విషయాన్ని ఇప్పటికే అటు నేపాల్లో ఉన్నటువంటి భారత విదేశాంగ శాఖ అధికారులతో పాటు భారత అధికారులు, మరోవైపు నేపాల్కి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ మానిటరింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి, అంటే ఇప్పటికే ట్రావెల్ ఏజెన్సీలు కావచ్చు, గైడ్లు కావచ్చు, వాళ్ళ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరి గురించి అయినా ఏమన్నా బయటకు వస్తుందా ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇంకా టైం పడుతుందా? ఎస్, ప్రస్తుతం మాత్రం ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని మీద కొంత ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నేపాల్కు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా బై రోడ్ కానీ లేదంటే ఫ్లైట్స్ ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి డిపార్ట్మెంటు, దాంతోపాటు ఆ ట్రావెల్ ఏజెన్సీలు ఉంటాయో, సో ట్రావెల్ ఏజెన్సీలు ఎక్కువగా ఇక్కడ లీడ్ చేస్తూ ఉంటాయి. ట్రావెల్ ఏజెన్సీల నుంచి ఏ దేశాల నుంచి ఎక్కువగా వచ్చారు, అందులో ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారం ఏమున్నాయి అనే దాని మీద ఇప్పటికే ఫోకస్ పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు భారత ప్రభుత్వం నుంచి అందినటువంటి ఆదేశాలు కావచ్చు, అటు నేపాల్లో ఉన్నటువంటి విదేశాంగ శాఖ నుంచి అందుతున్నటువంటి ఆదేశాలు. సో ఫైనల్గా నేపాల్కి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్ హెడ్స్, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అక్కడ ఉన్నటువంటి బృందాలు వాళ్ళందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్గా టూరిజం సంబంధించినటువంటి ఏజెన్సీల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రక్షించేటటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ఆ వరదల్లో కొనసాగుతున్నాయని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం కనిపిస్తుంది. దేవి, ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.